గోపాల్పూర్ కాంతయ్య నగర్లో మొత్తం వాటర్ ఫ్లో. ఆ గోపాల్పూర్ చెరువు నుంచి వెళ్ళి సబుశేషన్ దగ్గర నుంచి వెళ్ళి బీసీ కాలనీ నుంచి వెళ్ళి ఎస్సీ కాలనీకి వస్తాను నీళ్ళని. ఈ ఇసుక అంతా కొట్టుకపోయినా ఇది అంతా కొట్టుకపోయిందా ఇసుక ఇది కంకర ఇసుక అంతా పోయిందా? అరే బాబు ఇది రమేష్దా? ఇటు నుంచి వెళ్ళి సమ్మయ్యనగర్ పోతావా? పోతాను పోతాను డబ్బా పోతాను. వివేక్ నగర్ ఇటు నుంచి వెళ్ళి వివేక్ నగర్ పోతుంది. వివేక్ నగర్ నుంచి వెళ్ళి తులసి బార్కి వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ ఇవన్నీ. అరే గింతలు పోతాయి వచ్చినాయి కావాలి. సమ్మయ్య నగర్ వివేక్ నగర్ తులసి బార్ పోయే రూట్ ఇదంతా. అరే బాబు ఇది ఇది వివేక్ నగర్ ఇదంతా వివేక్ నగరా? ఓకే ఇది వివేక్ నగర్ ఇదంతా. ఈ నీళ్ళు అని ఎట్టిపోతాయి? ఈ తులసి బార్ నుంచి వెళ్ళి సమ్మయ్య నగర్ ఇటు పోవు. అరే రామ్ ఈ నీళ్ళని ఎక్కడి నుంచి వస్తాను ఏంది? ఆ ఇళ్ళలో వేనాయా? అరే వాళ్ళ ఇళ్ళల్లో వేనాయా మొత్తం నీళ్ళు? ఆ ఇళ్ళు మునిగినాయా ఆ ఇళ్ళకు? మొత్తం ఇళ్ళలాగా పోయినాయి. ఇక్కడ ఈ కట్ట కింద ఇళ్ళలో పోయినాయి మొత్తం నీళ్ళు. ఇది గోపాల్పూర్ ఏరియా. ఈ రూటు తులసి బార్ పోయేది. తులసి బార్ నుంచి వెళ్ళి సమ్మయ్య నగర్ పోతుంది. సమ్మయ్య నగర్ నుంచి వెళ్ళి నయీం నగర్ అక్కడ మన 100 ఫీట్ రోడ్డు పోతుంది. మొత్తం సమ్మయ్య నగర్ అంతా మునిగినట్టు దాదాపు. ఈ నీళ్ళని ఎక్కడి నుంచి వస్తాయన్నట్టు మరి? కట్ట తెగిందా? కట్ట తెగిందా మనది? ఈ గోపాల్పూర్ చెరువు నుంచి వెళ్ళి బయటకు వస్తారు నీళ్ళని. అంటే పైన ఆ చెరువులన్నీ తెగి ఉంటాయి సోమిని. అరే బా దాదాపు ఈ ఇళ్ళకు మొత్తం నీళ్ళు పోవచ్చు కదా. ఈ ఇళ్ళని నీళ్ళు పోవచ్చు. ఇళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళకు మొత్తం వాటర్ పోయి ఉంటుంది దాదాపు. అరే బాబు నైట్ వచ్చినా ఇట్లా అయింది. హైదరాబాద్ పోయి ఉంటే పాపం వాళ్ళ ఇంట్లో మొత్తం పోయినాయి తెలుసా? అవన్నీ పోయినాయి. అన్ని బయటకు వచ్చినాయి ఇంట్లోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి. ఇవన్నీ పోయినాయి. అన్న పోతానే కదా. అరే బాబు ఇది గోపాల్పూర్ ఏరియా పరిస్థితి. ఎస్సీ కాలనీ నుంచి వెళ్ళి వివేక్ నగర్ నుంచి వెళ్ళి తులసి బార్ పోతాం. ఇదంతా తులసి బార్ నుంచి వెళ్ళి అక్కడ పెద్ద మొన్న పోతే సమ్మయ్య నగర్. ఇక్కడ ఆటో ఉన్నా చూసినా ఘోరంగా అయింది.
అది మునిగింది ప్లే గ్రౌండ్ లో పెట్టింది ఒకటి వైట్ కార్ మునిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? వినాయకుని పెట్టిన దాంట్లో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ ఫ్లో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆవు ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఫ్లో? ఇది 3 గంటలకు అయింది. రాత్రి 3 గంటలకు స్టార్ట్ అయింది ఫ్లో. సార్ ఇది కథ. నువ్వు తెచ్చిందేనా ఏమైందన్న సార్ వాళ్ళు కొండ గోపాల్పూర్ 56వ డివిజన్.